హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఎలా అంటే వినాయక మండపాలు ఏదైతే వినాయక చవితి సందర్భంగా ప్రతి చోట కూడా వినాయకుల వారిని నించోబెట్టడం జరిగింది. ప్రతి ఏరియాలో కూడా కొన్ని లక్షల మండపాలు అయితే కనుక వెలసిన ఆంధ్రప్రదేశ్లో ఈసారి. కాబట్టి ఇలాంటి వినాయక మండపాల్లో నించోబెట్టిన వినాయకునికి ఖచ్చితంగా ఛార్జీ అయితే వేస్తుందండి ప్రభుత్వం. కట్టాల్సిందే. పన్ను, దేవుడికి పన్ను, దేవుడి మీద పన్ను. నిజమండి, వాస్తవంగా దీని మీద గత 4 రోజుల నుంచి భయంకరమైన ఒక రచ్చ అయితే నడుస్తుంది. కాకపోతే ఏం చేస్తాంలే ఈ వీడియో అని నేనైతే ఆగాను, కానీ వాస్తవంగాను ఎందుకులే పెద్ద దీని గురించి కూడా వీడియో ఏం చేస్తాంలే అని అనుకున్నాను. వాస్తవంగా అంటే చేయబడాల కారణం ఏంటంటే కనుక అంటే ప్రభుత్వం తప్పు చేసిందా లేదా అనేది పర్టికులర్గా మనకు తెలియకుండా చేయడం కరెక్ట్ కాదులే. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా వినాయక మండపాలకి పర్మిషన్ గట్లకి తీసుకుని ఉన్నది కదా అని అయితే కనుక ఒక దాంట్లో ఉండిపోయాను నేను. కానీ ఏంటి అసలు మరీ ఎంత బీభత్సంగా రచ్చ అవుతుంది ఏంటి, ఒకసారి చెక్ చేద్దాం అసలు గతంలో ఏమైనా జరిగినాయి ఎలాంటి అని చూస్తే కనుక గొప్ప ఆశ్చర్యకరమైన విషయాలు అయితే వీళ్ళలోకి వచ్చినాయి. వాస్తవం ఏంటని చెప్పే ముందు ఫస్ట్ మీ బాధ్యతగా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు షేర్ అవ్వాలి కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన స్పందనను ఏంటంటే దేవుడి మీద పన్ను అంటే మేము నించోబెట్టుకున్న దేవుడి మీద మీకు మేము డబ్బులు కట్టడం ఏంటి, మేము దేవుడిని నిలబెట్టుకుంటే మీకు డబ్బులు కట్టడం ఏంటి అని చాలామంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వాన్ని. కాబట్టి దీని మీద అయితే కొన్ని మాటలు మాట్లాడాలని మీ ముందుకు వచ్చా. పక్కాగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి, ఫస్ట్ లైక్ చేయండి. ఏంటంటే ఒక ఛార్జీలు ఒక టేబుల్ అయితే రిలీజ్ చేశారు హోమ్ మినిస్టర్ గారు. ఆవిడ మాట్లాడిన మాటల్లోనే చాలామంది వినుంటారు ఆల్రెడీ, ఎందుకంటే బాగా రచ్చ అయితే నడుస్తుంది వీడియో మీద. కాబట్టి ఛార్జీలు ఏంటో చెప్తాను నేను ఒకసారి. మైక్ సెట్ కోసం రోజుకి 100 రూపాయలు చొప్పున వసూలు చేస్తారు. అంటే మైక్ సెట్ పెట్టుకుంటే దానికి 100 రూపాయలు. అలాగే 3 అడుగుల లోపు విగ్రహం పెడితే కనుక ఒక రేటు, 6 అడుగుల లోపు విగ్రహం పెడితే ఒక రేటు. అంటే అడుగులు బట్టి రేటు, దేవుడు కొలమానం బట్టి రేట్ అనమాట. దేవుడిని ఇంతకే అని ఒక రేట్ అయితే ఫిక్స్ చేసింది ఈ గవర్నమెంట్. ఏంటంటే 3 అడుగుల్లో విగ్రహానికి అయితే కనుక తక్కువలే 350. అదే 6 అడుగుల విగ్రహం అయితే కనుక 700. ఇదండి అంటే వీళ్ళ మెనూ అనమాట అది వాస్తవంగా అయితే కనుక. కాబట్టి 9 రోజులు చూసుకుంటే కనుక రోజుకు 100 రూపాయలు చెప్పిన మైక్కి 900 అవుతుంది, అంతే కదా. అలాగే 700 రూపాయల విగ్రహం అదే ఏదంటే 6 అడుగుల విగ్రహం పెడితే కనుక రోజుకి 700 చొప్పున 9 రోజులకి 6300 అయింది. 6300 అలాగే 900 రూపాయలు మైక్కి వెరసి 7200 రూపాయలు అయిందండి. 6 అడుగుల విగ్రహం పెట్టుకుని మంటపం కట్టాలంటే కనుక 7200 ఛార్జీ అయితే కనుక కట్టాల్సి వస్తుంది. దానికి రసీదు ఇస్తున్నారు, బాగుంది అంత సిస్టమ్. కానీ 7200 కాకుండా అదనపు ఖర్చులు అయితే కొన్ని ఉంటున్నాయంట. అదేంటనేది ఇంకా మీకు తెలియదేముంది ఇంకా. కాబట్టి కాకపోతే ఇక్కడ ప్రజల బాధ ఏంటంటే ఒరే బాబు మేము తెచ్చిన విగ్రహం ఖరీదే 5000 6000 మించలేదురా, మీకు 7200 మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాం అని అయితే కనుక స్టార్ట్ అయింది. వాస్తవమే, కొన్ని విగ్రహాలు 6 అడుగులు ఉన్నప్పటికీ 5000 రూపాయలకే వస్తున్నాయి. కాబట్టి 5000 రూపాయల విగ్రహం తెచ్చుకుని 7200 అంటే 2200 అదనంగా ప్రభుత్వానికి మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాం, ఇదేం గొడవ, ఎప్పుడూ లేనిది ఇదేంటిది అని అంటే కనుక దీని మీద చిన్న సైజు చెప్పారుగా మీకు, చిన్న సైజు యుద్ధమే జరిగింది విగ్రహాలకి. అలాగే దేవుడి విగ్రహాల మీద ఛార్జీలు వసూలు చేయడం ఏంటి, పన్ను వసూలు చేయడం ఏంటి, ఎక్కడ దారుడు మీది, ఎక్కడా లేదు కదా, గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ లేదు కదా అని ఒక గొడవ అయితే జరిగింది. మొత్తానికి ఎప్పుడైతే హోమ్ మినిస్టర్ గారు మన వాళ్ళకి ఇలా దేనికెంత చదువుకుంటూ వచ్చారో, ఆ చదువుకుంటూ వచ్చిన లిస్టు ఎప్పుడైతే చదివారో రాష్ట్రం మొత్తం ఒకేసారి గుప్పుమందనమాట. గుప్పుమనేసరికి ఎవరి కాళ్ళకి ఆగ్రహ వేషాలు అయితే వచ్చినాయి. మా దేవుడిని మేము నిలబెట్టుకుంటే మీకు డబ్బులు కట్టడం ఏంటి, పైగా మా దేవుడు ఎంతైతే ఒక రేటు ఏంటి, దేవుడికి తగ్గట్టు రేటు నిర్ణయిస్తారా మీరు అని అయితే కనుక రకరకాలుగా మాట్లాడుకోవడం జరిగింది. మొత్తం లేదు. కానీ నాకు ఎందుకంటే ఒకటి తేడా కొట్టింది. గతంలో వైఎస్ఆర్సీపీ కూడా వసూలు చేసిందా ఏంటని చెక్ చేశాను, కానీ ఎక్కడ వసూలు చేసిన దాఖలు అయితే కనపడలేదు నాకు. కాబట్టి ఆన్లైన్లో గట్రా అటువంటి ఇప్పుడు మాత్రం ఆన్లైన్ చేశామని అన్నారు. తర్వాత ఏదైతే ఇది చిలికి గాలివానైంది మొత్తం రాష్ట్రం మొత్తం మీద. అంటే సుమారు ఒక విగ్రహానికి వచ్చి 7200 అంటే రాష్ట్రం మీద కొన్ని లక్షల విగ్రహాలు ఉన్నాయి. గమనించారా, కొన్ని లక్షల విగ్రహాలు ఉన్నాయి. కొన్ని లక్షల విగ్రహాలకి ఒక్కొక్క విగ్రహానికి 7200 అంటే ఎన్ని కోట్ల రూపాయలు అయిపోతుంది. కానీ ఇది ఒక దండాలాగా అనిపించింది ఏంటో తెలియదు, కానీ జనాలందరూ దీని మీద సీరియస్ అవ్వడం ప్రారంభించారు. ఇది చిలికి గాలివానగా మారకముందే నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఈ అంశం వెళ్ళింది.
ఈ అంశం వెళ్తే ఆయన హోమ్ మినిస్టర్ గారిని పిలిచారంట. పిలిచి కరెక్ట్ వే కాదు మీరు మాట్లాడింది చేసింది, దీని మీద ఇంకా సాగదీయొద్దు, తెగిపోతుంది అని వివరించి చెప్పేసరికి హోమ్ మినిస్టర్ గారు కూడా చేసేదేమీ లేక అప్పుడు వాస్తవాన్ని గ్రహించి ఇది కరెక్ట్ కాదనుకుని ఏదైతే వసూలు చేస్తున్నారో దాన్ని రద్దు చేశారంట ఆదివారం నుంచి. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే కనుక దాన్ని రద్దు చేసినట్టు ప్రకటిస్తూ హోమ్ మినిస్టర్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటి, నాకు ఇది తెలియదు, చిచ్చి అసలు ఎట్టి పరిస్థితి మాకు తెలియదు, గత ప్రభుత్వం ఉన్న జియో ఏదైతే ఉందో ఆ జియో ప్రకారం మేము ఏదో వసూలు చేయమని చెప్పాం వాళ్ళకి అంతే అని అయితే అన్నారంట. నిజంగా గత ప్రభుత్వంలో జియో లేదు, ఏమీ లేదు అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అసలు గతంలో మేము వసూలు చేసిన పాపానే పోలేదు, దేవుడికి డబ్బులు వసూలు చేయటువంటి కాపాను మేము ఎక్కడ వసూలు చేసాం అని అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి అయ్యో పాపం నిజంగా హోమ్ మినిస్టర్ గారు తెలియకపోవడం మరీ వారం ఇది. కాబట్టి హోమ్ మినిస్టర్ గారు కావాలనే చేయలేదు, ఇది మాత్రం హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నమాట. కానీ ఏదైతే గత తాలూకా ప్రభుత్వం ఏదైతే వసూలు చేసిందో దాన్నే మేము కంటిన్యూ చేస్తున్నాం, కథ మేమంటూ కొంచెం ఆన్లైన్ చేసాం, రిసిప్ట్లు ఇస్తున్నాం, స్లిప్లు ఇస్తున్నాం అని అయితే చెప్పడం జరిగింది. అంటే ఈ తప్పును కాస్త గత ప్రభుత్వం మీద వేయడానికి అయితే కనుక బలంగా ప్రయత్నించారు, కానీ పని అవ్వలేదు. అది విషయం. మొత్తానికి ఏదైతేనండి చేస్తున్న ఈ తప్పులు ఏదైతే ఉందో దేవుడి పేరు మీద డబ్బులు వసూలు చేయడం చాలా మట్టుకి ఆగ్రహ వేషాలకైతే కనుక ప్రజలు సీరియస్ అయ్యారన్నమాట వాస్తవమే దాంట్లో మాత్రం. కాబట్టి ఇప్పుడు రద్దు చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ దీని మీద మీకు ఎంతమందికి ఇన్ఫర్మేషన్ తెలుసో తెలియదు అని ఈ వీడియో చేయడం జరిగింది. మర్చిపోద్దు మీ అమూల్యమైన స్పందన, ఇలాంటి వాటిపైన కూడా తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. మరి ముఖ్యంగా నేను అడిగేది ఎప్పుడు లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే థ్యాంక్ యూ వెరీ మచ్.